ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతో పాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. బంగారం ధర నాన్ స్టాప్ గా పెరిగి 1,10,000 మార్క్ దాటింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. మంగళవారం బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇన్నాళ్ళు 24 క్యారెట్ల ధర తులం 1,00,000 దాటిందనుకుంటే ఇప్పుడు 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర కూడా 1,00,000 మార్కును అధిగమించి సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఇక రాత్రికి రాత్రే బంగారం ధరల్లో మళ్లీ భారీ మార్పు కనిపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు ప్రస్తుతం $3,650 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఇది ఆల్ టైమ్ హై అని చెప్పొచ్చు. సిల్వర్ రేటు $41.30 పైన ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.14 రూపాయల వద్ద ఉంది. ఇన్ని రోజులుగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు మాత్రమే తులం 1,00,000 దాటిందనుకుంటే ఇప్పుడు 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు కూడా 10 గ్రాములకు 1,00,000 మార్కును అధిగమించింది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజే $1,250 పెరిగి 1,11,10 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు 1,10,290 రూపాయల వద్ద ఉంది. దీంతో ఇప్పుడు బంగారం కొనటం సామాన్యులకు మరింత కష్టంగా మారనుందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ జ్యువెలరీలో ఎంత ఉందో ఒకసారి చూద్దాం. గోల్డ్ రేటు అన్ని షాపుల్లో ఒకేలా ఉండకపోవచ్చు. షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇలా వీటిని బట్టి ధరల్లో కూడా కొంత తేడా ఉండొచ్చు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,290 రూపాయలుగా ఉంటే 22 క్యారెట్ల ధర 1,11,100గా ఉంది. వెండి ధర కిలో 1,40,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,10,290గా ఉంటే 22 క్యారెట్ల ధర 1,11,100గా ఉంది. వెండి కిలో ధర 1,40,000 రూపాయలుగా ఉంది. ఇక రక్షాబంధన్ నుంచి ఓనం వరకు జరిగే పండుగ సీజన్ మొదటి దశలో బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 28% తగ్గి 50 టన్నులకు చేరిందని ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ తగ్గుదల 3 ఏళ్లలో అత్యంత గణనీయమైందని జ్యువెలర్లు పేర్కొన్నారు. బంగారం ధర సంవత్సరానికి 49% పెరిగి వినియోగదారుల సెంటిమెంట్ ను దెబ్బతీసిందని వారన్నారు. చాలా మంది ఆభరణాల కొనుగోలుకు దూరంగా ఉండగా కొనుగోలు చేసిన వారు తక్కువ క్యారెట్ తేలికైన ఆభరణాలను ఎంచుకున్నారు. ఈ ధోరణి మధ్యతరగతి కొనుగోలుదారుల ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తోంది. ఇక అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులకు తోడు ట్రంప్ సుంకాలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు ఇవన్నీ బంగారం ర్యాలీకి దోహదం చేస్తున్నాయి. ఇలాంటి ఆపద సమయాల్లో బంగారంపై పెట్టుబడులకు జనం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దీంతో ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఇక మరోవైపు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఆయా దేశాలు ముందు చూపుగా ఆలోచించాయి. దీంతోనే డాలర్ రిస్క్ తగ్గించుకునేందుకు కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తూ వచ్చాయి. భారత్లో బంగారం నిల్వలు కిందటేడాది 840 మెట్రిక్ టన్నులుగా ఉండగా ఇప్పుడు అది 880 మెట్రిక్ టన్నులకు చేరింది. మెట్రిక్ టన్ను అంటే 1000 కిలోలు. దీంతో పసిడికి ఇంకా డిమాండ్ పెరగటంతో రేట్లు అదే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన యుఎస్ జాబ్స్ డేటా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను పెంచింది. వచ్చే వారం జరిగే భేటీలో వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల మేర కోత ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏడాది చివరికి 3 కోతలు ఉండొచ్చంటున్నారు. సెప్టెంబర్లో జరిగే మానిటరీ పాలసీ భేటీలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో బంగారం ఔన్స్ $3,695 పైన ట్రేడ్ అవుతోందని అంటున్నారు. డాలర్ నిల్వలపై ఆధారపడటం తగ్గించిన చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారంపై తన పెట్టుబడులు కొనసాగిస్తోందని, వరుసగా 10వ నెల కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసిందని చెబుతున్నారు. అలాగే యుక్రెయిన్ విషయంలో రష్యా తన దూకుడు కొనసాగిస్తోంది. అమెరికా మాటలు పెడచెవిన పెట్టి దాడులు చేపడుతోంది. దీంతో అమెరికా నుంచి ఫ్యూచర్లో మరిన్ని ఆంక్షలు ఉండొచ్చన్న అంచనాలు కూడా సురక్షిత పెట్టుబడైన బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని అనలిస్టులు అంటున్నారు. డాలర్ బలహీన పడటము మరో కారణంగా చెబుతూ ఉన్నారు.
డాలర్ ఇండెక్స్ 98.33 వద్ద ట్రేడ్ అవుతోంది.